శ్రీ స్వామివారి దేవస్థానం ఆస్థాన మండపంలో 2025 సంవత్సరానికి నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా విశేష సేవలు అందించిన వారికి సన్మాన వేడుకలు ఘనంగా జరిగాయి. 21 రోజుల పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా దేవస్థానం సిబ్బంది భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్, నీటి సరఫరా వంటి విభాగాల అధికారుల సమన్వయంతో పనిచేశారని నిర్వాహకులు చెప్పారు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కూడా ఉత్సవాల విశేషాలను భక్తులకు చేరవేయడంలో విశేషంగా సహకరించారని తెలిపారు. మరొకసారి తెలియజేస్తూ వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకో తెలియదు, భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఎక్కడ రాజస్థాన్ లో పుట్టిన తుషార్ టోడే గారు ఇక్కడ వచ్చి స్వామి సేవ చేయడమైంది. ఎక్కడో గుడుగు చెప్పులో పుట్టిన నేను వచ్చి ఇక్కడ సేవ చేయడమైంది. ఎక్కడో నెల్లూరు జిల్లాలో పుట్టిన మన ఈవో గారు వచ్చి ఇక్కడ సేవ చేయడమైంది. ఇందాక చెప్పిన మా పెద్ద సుధాకర్ రెడ్డి గారు మారుమూల మా ఊరికి బాగుపడలేదని సర్కార్ నుంచి వచ్చి ఇక్కడ సేవ చేయడమైంది. కుమార్ కుప్పం నుంచి రావడమైంది. అంటే ఇదంతా కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం, భగవంతుడు మనకు కల్పించినటువంటి అవకాశం. ఏ జన్మ పుణ్యఫలమో తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలమో తెలియదు, కానీ ఇంత ఉత్కృష్టమైనటువంటి అవకాశం మనకు భగవంతుడు ఇచ్చాడు. నాకు ఈ సందర్భంగా ఒక సినిమా రచయిత రాసినటువంటి ఒక గేయం కూడా గుర్తొస్తుంది. చాలా అద్భుతమైనటువంటి గేయం. నాకు ఎప్పుడు కాణిపాకు వచ్చినప్పుడంతా నేను ఎవరికైనా ఇక్కడ రికమెండ్ చేసి దర్శనం చేసినా, లేకపోతే ఏదైనా కొత్త కార్యక్రమం తీసుకున్నా ఆ గేయం నాకు గుర్తొస్తుంది. చెట్టు మీద ఉసిరికి సంద్రాన ఉప్పుకి చుట్టనైన ముట్ట పెట్టాడు చక్కనైన దేవుడు, మబ్బు చాటు నీటికి మట్టి కింద వేరుకి వాననిచ్చనేశాడు జాలేని దేవుడు. కలవనంటే ఉంటుంది భూమి ఆకాశం, తెలుసుకుంటే కనిపిస్తుంది తెగిపోని సావాసం. ఎంత అద్భుతమైన